మీలో నేను ఏ గుణం చూసి ఇష్టపడ్డానో దాన్ని నేను మీ నుంచి దూరం చేయలేను. ఇంటికి వెళ్ళిపోదాం. ఇప్పుడు జీజాబాయికి అనుభవం అయింది, నేను తనకి అప్పుడే భర్తనవుతానని. ఎప్పుడైతే తను నన్ను మీకు తండ్రిగా ఇంకా మీరాకి అండగా ఉండనిస్తుందో అప్పుడు ఆమె భావాలకి విలువివ్వు. భీంబాబు, నా ఉద్దేశం ఏంటంటే అందరికీ ఒక అవకాశం ఇవ్వాల్సి ఉంటుంది. నువ్వు కూడా జీజాబాయికి ఒక అవకాశం ఇవ్వు. నాన్న, ఈ పంపకాల సరిహద్దు ఇంకా చెరిగిపోలేదు. నా అక్కలు అన్నలతో ఆవిడికి ఏమీ ఇబ్బంది లేదు. అందుకని నాన్న నువ్వు ఇంటికొచ్చావు, ఆమె ఇంటికొచ్చింది. కానీ నాన్న, నిజమేంటంటే ఆమె తన ఇష్టంతో రాలేదు ఇక్కడికి, ఓడిపోయి వచ్చింది. అలాగే నువ్వన్నట్టు ఆవిడికి ఇంకొక అవకాశం ఇవ్వాల్సి ఉంటుంది. నువ్వు ఇంటికి వెళ్ళు నాన్న, మీరుండండి, నేను కూడా అదే ఇంట్లో ఉంటాను. కానీ మన ఇద్దరి మధ్య మనం చేసుకున్న పంపకాలు అలాగే ఉంటాయి. మీరు ఎలాగైతే గుర్తుపెట్టుకున్నారో మీరు మాకు తండ్రి అని, అలాగే నన్ను కూడా గుర్తుపెట్టుకోనివ్వండి. ఆవిడ మీకు మీ భార్య అయ్యుండొచ్చు, కానీ ఎప్పటికీ మా అమ్మ మాత్రం కాదు. చాలా ముండాడు. అది మంచిదే రామ్జీ. అరే కూర్చో రామ్జీ, కూర్చో కూర్చో. మీరు కూర్చోండి, నేను మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. కూర్చోండి గురువుగారు. రామ్జీ, ఇప్పుడు సమయం వచ్చిందని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు భీమరావు తండ్రి ఇంకా వాడి గురువు కలిసి భీమరావు భవిష్యత్తు గురించి ఆలోచించాల్సిన సమయం. వాళ్ళు మరో కొత్త కుట్రకి తెరతీస్తున్నారు. సర్వజ్ఞ స్వామీజీ ఇంకా మిగిలిన వాళ్ళంతా కలిసి ఒక ప్రమాదకరమైన కుట్రకి పథకం పన్నుతున్నారు. ఏంటది గురువుగారు? ఆ నోట ఈ నోట తెలిసిన విషయం ఏంటంటే వాళ్ళందరూ మీ జాతి పిల్లల్ని విద్యాలయానికి దూరంగా ఉంచాలని కుట్ర చేస్తున్నారు. అంటే వాళ్ళు ఏమనుకుంటున్నారు? అలా చేయడం వల్ల భీమ్ చదువుని ఆపగలుగుతారా? ఆపలేరు. కానీ రామ్జీ, భీమరావు ఎలాగైతే పై తరగతులకు వెళుతుంటాడో వాడికి చదువు పట్ల బాధ్యత పెరుగుతుంది. అప్పుడు కూడా ఇలాంటి ఇబ్బందులే ఉంటే చదువు దెబ్బతింటుంది. అయితే ఇప్పుడు ఏం చేయమంటారు గురువుగారు? రామ్జీ, నా మాట విని మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. ఎందుకు? ఎందుకంటే భీమరావుని ఇంకా మీ కుటుంబం అందరినీ తీసుకుని ఇక్కడి నుంచి ఎక్కడికైనా పెద్ద నగరానికి వెళ్ళిపోండి. బొంబాయి, పూణే, అక్కడ విద్యా వ్యవస్థ కూడా బాగుంటుంది. అయితే అక్కడ సేఠ్జీ, స్వామీజీ, టీకోట మంగేష్ లాంటి వాళ్ళు ఉండరా? ఖచ్చితంగా ఉంటారు. కానీ అక్కడ భీమరావుకి అవకాశాలు కూడా ఎక్కువగానే ఉంటాయి. భీమ్, నువ్వు రాసిన పరీక్షల్లో పాస్ అవ్వలేదు. స్కూల్ మొత్తం మీద ఫస్ట్ వచ్చావు. విద్య కేవలం ఈ ఒక్క విద్యాలయంలోనే ఉండదు. ఈ రోజు కనుక ఈ బడి తలుపులు నాకు తెరుచుకోకపోతే అది జీవితాంతం గుర్తుపెట్టుకుంటాను. ఈ బడి తలుపులు నాకు మూసివేయబడ్డాయని. రామ్జీ, నేను అర్థం చేసుకుంటాను. మీరిక్కడ చాలా ఏళ్ళుగా ఉంటున్నారు కాబట్టి
ఈ ఊరు వదిలిపెట్టి వెళ్ళటం అంత తేలిక కాదు. కానీ ఒక్కొక్కసారి ఈ ప్రయాణం మన జీవితాలకి మేలు చేస్తుంది. గురువుగారు, ఇప్పటిదాకా అన్ని సమస్యలే ఉన్నాయి. ఇప్పుడు ఒక్కసారి అన్నీ పరిష్కారం అయిపోతే అప్పుడు ఆలోచిస్తాను. ఎందుకంటే నేను ఇక్కడి నుంచి ఎడమకం పెడమకంగా ఉన్న కుటుంబాన్ని తీసుకుని ముందుకు వెళ్ళలేను. వద్దత్త మంటగా ఉంది. బాలా, రాసుకో, తగ్గిపోతుంది. రాయి నువ్వు. మంటగా ఉంది. బాలా, కాస్త మండుతుంది, అప్పుడే గాయం తగ్గుతుంది. రాయి నువ్వు. ఓర్చుకో. కొంచెం మండుతుంది. ఓర్చుకో. నా ఉద్దేశం ఏంటంటే అందరికీ ఒక అవకాశం ఇవ్వాల్సి ఉంటుంది. నువ్వు కూడా జీజాబాయికి ఒక అవకాశం ఇవ్వు. సృష్టి నియమమే ఇది. జన్మించిన ప్రతి ప్రాణి ఏదో ఒకరోజు మరణించక తప్పదు. అమ్మా, నువ్వు నన్ను వదిలేసి ఎందుకు వెళ్ళిపోయావు? మనుషులు ఎందుకు చనిపోతారు? అసలు ఏ మనిషి కూడా చనిపోకూడదు. అది నాలాంటి పిల్లలు ఉన్న తల్లులు అసలు ఎప్పటికీ చనిపోకూడదు. నువ్వు ఎందుకు చచ్చిపోయావమ్మా? నువ్వెందుకు చనిపోయావు? మీరా, ఇదిగో, ఈరోజు బ్రహ్మాండమైన వంటలు చేయండి. మన కుటుంబం ఒకటైంది, అందుకే అందరం కలిసి పండగ చేసుకుందాం. అవును రామ్జీ అన్న, ఈరోజు మేమందరం కూడా ఇక్కడే వంట చేస్తాము, ఇక్కడే తింటాము. అందరం సంబరాలు చేసుకుందాం. మా రామ్జీ అన్న తిరిగి మా సమాజంలోకి వచ్చేసాడని మేమంతా సంబరాలు చేసుకుంటాం. నిజం చెప్పాలంటే రామ్జీ, మాకు నువ్వు భీమ్ అండగా ఉంటే ధైర్యంగా ఉంటుంది, శక్తి వస్తుంది. మేమందరం ఎప్పుడూ హాయిగా ప్రశాంతంగా ఉంటాం. ఎందుకంటే ఒకవేళ మా కుటుంబానికి కానీ మన జాతికి కానీ ఎటువంటి సమస్య వచ్చినా సరే మీరిద్దరూ దాన్ని పరిష్కరిస్తారనే నమ్మకం ఉంది. ఇంతకీ భీమరావేడి? అరే అవును, భీమ్ ఎక్కడున్నాడు? తను లోపలున్నాడు. మీ ఇద్దరికి మళ్ళీ గొడవైందా? లేదండి, మేమసలు ఏమీ మాట్లాడుకోనే లేదు. ఆనంద్, రా, ఈ సరుకులు తీసుకెళ్లి లోపల పెట్టు. మనందరం కలిసి పొయ్యి వెలిగిద్దాం. పదండి పదండి. పదండి వెళ్దాం. ఈ సంచి తీసుకెళ్ళు. ఇటు ఇవ్వండి. జీజాబాయ్, నువ్వు అసలు రామ్జీని ఇక్కడికి తీసుకురావడానికి ఎందుకు రాజీ పడ్డావో నాకేం అర్థం కావట్లేదు. కానీ ఏ కారణం చేత మీరు ఇక్కడికి వచ్చినా
నాకు చాలా సంతోషంగా ఉంది. నాన్న, మా అమ్మ ఎక్కడున్నా సరే తను నన్ను ఎప్పుడూ గుర్తు చేసుకుంటూ ఉంటుంది కదూ? తప్పకుండా గుర్తు చేసుకుంటుంది. కానీ బాబు, గుర్తు చేసుకోవడానికి కేవలం ఒకటే పద్ధతి ఉండదు. నువ్వు ఎలాగైతే బాధలో మీ అమ్మని గుర్తు చేసుకుంటావో అలాగే సంతోషంగా ఉన్నప్పుడు కూడా గుర్తు చేసుకోవచ్చు. కానీ బాబు, ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉంది, చాలా ఆనందంగా ఉంది. నేను నా భీమ్ దగ్గరున్నాను. ఈరోజు రాత్రికి మనం అందరం కలిసి వంటలు చేసుకుందాం, తిందాం, కలిసి సంతోషాన్ని పంచుకుందాం. ఒకవేళ నీకు ఇష్టం లేకపోతే నేను అందరినీ పంపించేస్తాను. నాన్న, నేను ఫిర్యాదు చేస్తున్నానని అనుకోవద్దు. వాళ్ళ వల్ల నాకు ఇబ్బంది అయితే లేదు. కానీ నువ్వు వాళ్ళకి ముందుగా ఒక కబీర్ పాట పాడి వినిపించాలి. నువ్వు ఇక్కడ లేనప్పుడు వీళ్ళు నాతో పాడించుకున్నారు. అప్పుడు వాళ్ళందరూ నన్ను బాగా ఇబ్బంది పెట్టారు. వీళ్ళందరూ అలా చేశారా? అవునా? సరే, నేను రాత్రికి అందరినీ అడుగుతాను. ఈరోజు పంచాయతీలో మనందరం ఓడిపోయాం. ఆ తక్కువ జాతి వాడైనా రామ్జీ సత్పాల్ నిండు పంచాయతీ ఎదురుగా తన కుటుంబాన్ని కాపాడుకొని తీసుకువెళ్ళాడు. కానీ మనమందరం నిలబడి చూస్తూనే ఉండిపోయాం. నాకైతే పట్టరాని కోపం వస్తుంది, కసి పుడుతుంది. ఇప్పుడే వెళ్ళి ఆ భీమ్రావు కుటుంబంలో ఎవరో ఒకరిని ముక్కలు ముక్కలుగా నరకాలని. అరే, మనం అంటే సాధారణ మనుషులం. కానీ ఆ సేఠి గారు, టీ మంగేష్, సిద్ధాంతి గారు, అందరికీ మించి స్వామీజీ, అందరూ పెద్ద మనుషులు. వాళ్ళు అక్కడే ఉన్నారుగా, మరి వాళ్ళైనా ఏదైనా చేయొచ్చుగా. నాకేమనిపిస్తుందంటే వీళ్ళు కూడా భీమ్రావు ముందు, రామ్జీ ముందు ఓటమి ఒప్పేసుకున్నారు. ఇది ముమ్మాటికి తప్పే. మేం ఓడిపోలేదు, కానీ మీ అందరినీ కాపాడటానికి ఇదే దారి మిగిలింది. మీరందరూ చూడలేదా ఏంటి ఆ రామ్జీ అక్కడ ఎలా ఆవేశంతో ఊగిపోయాడో? ఈ ఓటమిని తట్టుకోలేకపోతున్నాం సేఠ్ గారు, భరించలేకపోతున్నాము. ఈ అవమానంతోటి మేము బ్రతకలేము. నీ ఆవేదన నాకు అర్థమైంది మోహన్. మీరందరూ ఎప్పుడైనా ఆలోచించారా వాళ్ళందరూ అలా ఎలా చేయగలుగుతున్నారు? అస్సలు వాళ్ళకి అంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది? నేను చెప్తాను. ఎందుకంటే భీమ్రావు బడికెళ్ళి చదువుకుంటాడు. మన స్వామీజీకి అది అస్సలు ఇష్టం లేదు. ఇది స్వామీజీ ఆదేశం. ఉదయం నుంచే స్వామీజీ ఆలయ నిర్మాణ కార్యక్రమాలను ప్రారంభిస్తారంట. వారి విగ్రహం తయారీ కూడా మొదలు పెట్టమన్నారు. అందుకని ఈ రోజు రాత్రికి ఈ శుభ సందర్భంగా ఆటాపాటా భోజనాలు ఏర్పాటు చేశాం. మనం అందరం కలిసి వంటలు వండుదాం, అలాగే మన వాళ్ళ ఇంటింటికి పంపిద్దాం. ఇది బాగుంది, మనం అలాగే చేద్దాం. అయితే పదండి, ఉత్సవానికి ఏర్పాట్లు చేద్దాం. చెప్పండి సర్వజ్ఞ స్వామికి జై! సర్వజ్ఞ స్వామీజీకి జై! సర్వజ్ఞ స్వామీజీకి జై! సర్వజ్ఞ స్వామీజీకి జై! సర్వజ్ఞ స్వామీజీకి జై! మీరందరూ నాకు ఒక మాట చెప్పండి.
మీరు భీముని ఇబ్బంది పెట్టారంటే ఎందుకు? మరేం చెయ్యం, మా అందరికీ భీమ్ పాడే పాటలు వినాలని కోరిక కలిగింది. మేం వెళ్ళి ఇంకెవరిని అడగాలి? మరి భీమ్కి పాట గుర్తుందా? వీడు సరిగ్గానే పాడా? ఇది మరీ బాగుంది రామ్జీ. అదంతా మాకెలా తెలుస్తుంది? భీమ్ తప్పు పాడాడు లేక సరిగ్గా పాడాడు, కానీ భీమ్ మాత్రం చక్కగా పాడాడు. భీమ్ గాత్రం కూడా చాలా చక్కగా ఉంది. అయితే ఓ పని చేద్దాం రామ్జీ, నువ్వు ఇక్కడే ఉన్నావు, భీము ఇక్కడే ఉన్నాడు కాబట్టి భీమ్ని పాడమని చెప్పు. అప్పుడు నువ్వే చెప్పచ్చు వాడు సరిగ్గా పాడుతున్నాడా తప్పుగా పాడుతున్నాడు. పాడు బాబు. నాన్న, నువ్వు కూడా వీళ్ళతో కలిసిపోయావా? నా గొంతు బాగుండదు పాట పాడటానికి. గొంతు సంగతి వదిలే భీమ్, పాట పాడు. సంగీతం మనసుకి సేద తీరుస్తుంది. పాడు భీమ్, నువ్వు చాలా బాగా పాడతావు. మొదలుపెట్టు. పాడు బాబు. ఈ సంతోషంలో మనందరం ఇప్పుడు కలిసి ఉన్నాం. ఈ సమాజం ఎన్నో రోజుల తర్వాత తిరిగి కలుసుకున్న అనుభూతి కలుగుతోంది. ఈ ఉత్సవం, ఈ కలయికకి గుర్తుగా పాడు బాబు. ఈ ఉత్సవంలో మీరు శపథం చేయండి. ఈ సమాజం నుంచి విడదీసి ఆ చిన్న జాతి వాళ్ళందరినీ వేరు చేస్తామని. ఆరంభించండి. ఉత్సవాలు అనేవి ఎన్ని రకాలుంటాయి? మంచి ఉత్సవం, ఇంకా చెడు ఉత్సవం. ఈ రోజు నా జీవితంలో నేను ఎప్పటికీ మర్చిపోలేను. సతారాలోని రెండు జాతులు వేరువేరుగా ఉత్సవం చేసుకుంటున్నాయి, విభిన్న మనస్తత్వాలతో. ఒకరు కలుసుకున్న ఆనందంతో, మరొకరు విడగొట్టాలన్న సంకల్పంతో. కానీ నా జ్ఞానం ఏం చెప్తుందంటే, ఒకరి వినాశనానికి ఉత్సవం చేసుకున్నా వాళ్ళేమీ సాధించలేరు. చివరికి అది వాళ్ళని నాశనం చేస్తుంది. కానీ ఈ విషయం స్వామీజీ లాంటి వాళ్ళు, ఇంకా జాతి బలం మీద ఆధారపడి బతికే పెద్ద జాతి వాళ్ళు ఎప్పటికి అర్థం చేసుకుంటారో తెలీదు.
సర్వజ్ఞ స్వామీజీకి జై! సర్వజ్ఞ స్వామీజీకి ఇక ఇది నిర్ణయం అయిపోయింది. విద్యాలయ ప్రాంగణంలోనే స్వామీజీ ఆలయం నిర్మిస్తాం. ఇంకా అక్కడే వారి విగ్రహాన్ని ప్రతిష్ఠించడం జరుగుతుంది. ఇది మీ అందరికీ సమ్మతమేనా? అయితే రేపు ఉదయం నుంచే విగ్రహ నిర్మాణ కార్యక్రమం మొదలు పెట్టడం జరుగుతుంది. ఇక వేసవి సెలవుల తర్వాత తిరిగి విద్యాలయాలు మొదలవగానే ఆ మొదటి రోజే స్వామీజీ విగ్రహాన్ని ప్రతిష్ఠించేద్దాం. డబ్బులు వసూలయ్యేదాన్ని బట్టి అంచెలంచెలుగా ఆలయ నిర్మాణ కార్యక్రమం కొనసాగిద్దాం. డబ్బులు కాదు సిద్ధాంతి, చందాలు.